ఫిజికల్గా తను చాలా మెంటలీ డిస్టర్బ్ అయిపోయింది సార్. నాకేమైంది, నాకే ఇన్ని జబ్బులు ఎందుకు? 17 years పాప సార్. మీకు ఎవరు అయితే సహాయం చేస్తారని మీరు భావిస్తా ఉన్నారమ్మా? మన సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, తర్వాత నారా లోకేష్ సార్ గారు, వీళ్ళందరూ సహకరిస్తే మళ్ళీ రాంప్రసాద్ రెడ్డి అన్న వీళ్ళందరూ మామూలుగా ఇంట్లో ఎవరికైనా జ్వరం వస్తేనే మనం విలవిల్లాడిపోతాం. అటువంటిది తమ బిడ్డకు తీవ్రమైన అనారోగ్యం వస్తే ఆ ఒంటరి తల్లి ఏ విధంగా బాధపడుతుంది? అసలు ఈ సంఘటన అంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇది నిజ జీవితంలోని మనకు తారసపడుతున్న ఒక సంఘటన. అన్నమయ్య జిల్లా టి సుండుపల్ల మండలం దేవుగుల్లామాలపల్లెలో ఒక మహిళ ఉన్నారు. ఆవిడ తన యొక్క కుమార్తెను తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే తట్టుకోలేక అనేక హాస్పిటళ్లలో లక్షలాది రూపాయలు పడి ఖర్చు పెట్టారు. తమ ఆర్థిక పరిస్థితి పేదరికం కారణంగా తను ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఈవేళ ఆ మహిళ ఉన్నారు. ఆవిడతో ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం ఒకసారి చేద్దాం. అసలు ఆవిడ యొక్క బాధ ఏంటి, ఆవిడ కూతురికి ఏ విధమైన అనారోగ్యం వచ్చింది, వారి కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉంది అని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం. అమ్మా నమస్కారం. నమస్కారం. మీ పేరేం పేరమ్మా? నా పేరు సుజాత సార్. సుజాత. ఏమమ్మా అసలు మీకు మీ పాపకి ఏదో అనారోగ్యం అన్నారు, ఏం సమస్య? ఏం అసలు ఏం సమస్య లేదు సార్. ఆ పాపను 6వ తరగతిలో హాస్టల్లో చేర్చిన సార్. హాస్టల్లో చేసిన తర్వాత 4 ఏళ్ళు ఉండింది, 5 ఏళ్ళకి వచ్చేసింది సార్. వచ్చేసింది మళ్ళీ హై స్కూల్లో చేర్చిన సార్. హై స్కూల్లో వచ్చి వాళ్ళ ఆయన చాలా రోజులు అంటే ఆరోగ్యం బాగాలేక వాళ్ళ ఆయన మంచంలో పడిపోయినారు సార్. వాళ్ళ ఆయన ఏం చేయాలా, నా నలుగురు బిడ్డలు ఏం చేయాలా, 5 మంది నేను డాక్టర్ పని బేలుదారి పని చేస్తూ వస్తాను సార్. సాయికి ఆ బిడ్డలు ఒకరికొకరు లోకుండా 4 చేసి పెడతాను. నాకు ఈ కరెంట్ గా పట్టుకుని ఏనుగండి వస్తే పట్టుకొని వాళ్ళ పిల్లలు సాకి ఓ పాపకు పెద్ద పాపకు అగసాట్లు పడి ఏదో పని చేసుకొని మమ్మల్ని సాకాలం మనము మీ నాయనకి ఆరోగ్యం బాగలేదని ఆ పాప కాలేజీలో చేసిన సార్. అంటే ఇప్పుడు మీ భర్త గారు కాలమయ్యారమ్మా? అయిపోయినారు సార్. 4 ఏళ్ళు వేసేస్తాం. 4 ఏళ్ళ నుంచి 4 ఏళ్ళ ఆయన 3 రోజులు చనిపోయినప్పుడు పాలు పోసి వచ్చినాము. అది మొదలుకొని ఈ పాపకు రక్తనాలు తగ్గిపోయిన రక్తాన్ని తగ్గిన ఎక్కడంటే అక్కడ చూపించేసిన సార్. ఏమి లేకుండా భూమి కానీ ఇంట్లో తినేదానికి తిండి కానీ లేకుండా అగసాట్లు పడి ఆ బిడ్డను సాకినా సార్. అసలు ఏం అనారోగ్యం ఏమని చెప్పారు డాక్టర్లు? ఏమని సార్, రక్త కణాలు తగ్గిపోయినాయి, ఆ పాపకు కామెరలో ఒకసారి వచ్చినాయి, కిడ్నీలో ఒకసారి వచ్చినాయి. ఇన్ని చూపించుకొచ్చానే చిముసుకుపోతే 10 లక్షలు 20 లక్షలు అడుగుతారు సార్. నా కాడ సత్తా లేక ఇంటికి వచ్చేసిన సార్. బిడ్డని తెలుసుకొని ఇంత పండేసుకుని ఉండా సార్. ఇంకేం ఆడదాని సార్. నాకు ఎవరు వెనుక ముందు లేరు. మీరు మామూలుగా ఏం పని చేస్తూ ఉంటారు? మీరు? నేను కూలి నాలు చేసుకుంటా సార్. కూలి పనులే చేసుకుంటా. నాకు మొత్తం పిల్లలు ఎంతమంది అమ్మా? 4 నలుగురు. అబ్బాయిలు ఎంతమంది, అమ్మాయిలు ఎంతమంది? 3 కూతుళ్ళు, 1 కొడుకు. ఇప్పుడు ఈ పాప ఎవరైతే అనారోగ్యం ఉందో ఆ పాప వయసు ఎంత ఉంటుంది? వయసు 17 ఏళ్ళు ఉంటుంది. 17 సంవత్సరాలు. 15 సంవత్సరాలు ఉంటాయి. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఏ విధమైన సహాయం కోరుకుంటున్నారు? ఎవరైనా ఇప్పుడు మేము మీ దగ్గరికి ఎందుకు వచ్చామంటే, ఎవరైనా ఈ వీడియో చూసి మీ యొక్క ఆర్థిక పరిస్థితిని చూసి దాతృత్వం గల పెద్ద మనుషులు సమాజంలో లేకపోలేదమ్మా, ఉన్నారు, దండిగా ఉన్నారు. వారు ఎవరైనా మీకు సహాయం చేయాలని ముందుకు వస్తే ఏ విధమైన సహాయం మీరు కోరుకుంటున్నారు? ఆ పాపకు ఆరోగ్యం బాగోవడానికి ఎంత ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు? 20 లక్షలు అవుతుందని అన్నారు సార్. 20 లక్షలు ఎవరు నాకు ఆదరవు లేరని చెప్పని ఆ చంద్రబాబు నాయుడికి, ఆ పవన్ కళ్యాణ్ తండ్రికి చెప్పుకొని వాళ్ళ పాదాలు సేవ చేసుకొని నా బిడ్డను నన్ను గద్దన ఏంటి ఒక ఇంట్లో చేయండి అని వేడుకుంటాను సార్. ఇంకేం లేదు సార్. తినేదానికి సంగటి గింజలు కానీ లేదు సార్, కట్టుకుని గుడ్డు కానీ లేదు సార్. పిల్లలు పండుగల పూట కానీ ఎంకాయ కొట్టుకొని లేదు సార్. ఆ తగసారి పడి అల్లాడుతాను సార్. ఏ దిక్కు ధరలే, ఎవరు పలకరు చందరు, మనకు 5 రోజులు పోయిన అందరూ రారు, 10 రూపాయలు ఏరాలని సాయం చేయరు. అంటే నేను అగసాట్లు పడుకుంటాను సార్. ఇప్పుడు అగసాట్లు పడుకొని అన్ని అయిపోయి ఇప్పుడు పడిపోయి కింద అంటే ఇరుగు పొరుగు వాళ్ళందరూ మా అట్రాండి ఇట్రాండమ్మా యాదో ఒకటి చెప్పి నేను దగ్గర తెచ్చామని చెప్పాను. వాళ్ళు వచ్చి నాకు పడిపోయి నాకు దైన్యం వచ్చి వాళ్ళ మీద నేను పడినా సార్. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్న ఆ యువతి ఉన్నారో వారి అక్కగారు కూడా మనతో ఉన్నారు. అసలు యాక్చువల్ సమస్య ఏంటి, వాడికి ఏ విధమైన సహాయం ప్రభుత్వం నుంచి కావచ్చు, సమాజం నుంచి కావచ్చు వారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని వారిని ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఆదమ్మ గారు ఉన్నారు. అమ్మ నమస్తే. ఇప్పుడు ఏమి మీ చెల్లెలకి ఆరోగ్య పరిస్థితి చాలా దయనీయంగా మేము కూడా ఇప్పుడు చూసాము చాలా దయనీయ పరిస్థితిలో ఉన్నారు ఆవిడ. అసలు ఏం సమస్య ఏమి, డాక్టర్లు ఏం చెప్పారు, మీరు ఎక్కడెక్కడ చూపించారు?
సార్ మేము చూపించిన హాస్పిటల్ అంటూ లేదు సార్. ఫస్ట్ ఫీవర్తో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఒకటి మీద కిడ్నీ సమస్య, జాంటీస్, అమెర్లు, ఫీవరు, కాలవాపులు అవన్నీ స్టార్ట్ అయ్యాయి. ప్రతి ఒక్క హాస్పిటల్కి పిలుచుకెళ్ళాము. అట్లా చూపించుకుంటూ వస్తున్నాం. కొంచెం తగ్గడము, మళ్ళీ మా దగ్గర డబ్బులు లేక మళ్ళీ అవి మా అనేది హాస్పిటల్ పిలుచుకోకుండా పోవడము. అట్లా మా దగ్గర ఉన్న అమౌంట్ చూపిస్తూ వచ్చాము. కానీ ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేక ఇంటికి పిలుచుకొచ్చేసాము. ఇప్పుడు ఆ జబ్బు ఇంకా ముదిరిపోయింది. చాలా హాస్పిటల్ తిప్పాము. ఇప్పుడు లాస్ట్కి హాస్పిటల్కి వెళ్ళేసరికి వాళ్ళు PNH ప్లాస్టిక్ అనేమియా అని, ఇది పెద్ద జబ్బు, కోటికి ఒకరికో ఇద్దరికి ఈ జబ్బు వస్తుంది. అది జబ్బు డీటెయిల్స్ ఏంటంటే సార్, అది ఈ జబ్బు మన ఒంట్లో ఉండే బ్లడ్ అనేది మన నరం ఉంటుంది కదా సార్, అక్కడ మనకు టెన్షన్ పడినప్పుడు ఇవి నరాలు పగిలిపోయి బ్లడ్ యూరిన్ రూపంలో కళ్ళల్లో, ముక్కులో, చెవులో అట్లా బయటకు చేస్తూ ఉంది సార్. దానివల్ల జాంటీస్, కళ్ళల్లో రావడము, దగ్గడము, వామిటింగ్స్, హార్ట్కి ఎఫెక్ట్ అవుతుంది సార్. ఫిజికల్గా తను చాలా మెంటలీ డిస్టర్బ్ అయిపోయింది సార్. నాకేమైంది, నాకే ఇన్ని జబ్బులు ఎందుకు, 17 years పాప సార్. ఇంత చిన్న వయసులో మా ఆర్థిక పరిస్థితి బాగలేక ఇంత పెద్ద జబ్బు వచ్చింది సార్. దాన్ని క్లియర్ చేసుకోవడానికి మా దగ్గర అంత స్తోమత లేదు సార్. మీరు ఇప్పుడు చెప్తున్నారు స్తోమత, మీకు ఆర్థిక స్తోమత లేదు. ఎందుకంటే కనిపిస్తోంది మీరు చాలా ఒక చిన్న ఇంట్లో, ఒకే గది ఉన్న ఇంట్లో ఉంటున్నారు. మీకు ఏ విధమైన సహాయం ప్రభుత్వం నుంచి కావచ్చు, సమాజం నుంచి కావచ్చు మీరు కోరుకుంటున్నారు? మీకు ఎవరు అయితే సహాయం చేస్తారని మీరు భావిస్తూ ఉన్నారమ్మా? సార్ మేమైతే సార్ ఇప్పుడున్న ప్రభుత్వం చాలా మంచిది సార్. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, తర్వాత నారా లోకేష్ సార్ గారు, వీళ్ళందరూ సహకరిస్తే, మళ్ళీ రాంప్రసాద్ రెడ్డి అన్న, వీళ్ళందరూ సహకరిస్తే మా చెల్లికి బాగా అవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఏం కోరుకుంటున్నారు? వారు స్పందిస్తే వారి నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు? మాకు ఒక్క రూపాయి వద్దు సార్. మా చెల్లికి హాస్పిటల్ చూపిస్తే మాకు అదే 10,000 సార్. అంటే మీరు కేవలం మీ చెల్లెల యొక్క ఆసుపత్రులకి కావాల్సిన ట్రీట్మెంట్ ఆమెకు ఆరోగ్యపరంగా చక్కగా చేస్తే చాలు అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? చాలు సార్, మాకేమి డబ్బు వద్దు సార్. మాకు డబ్బులు వద్దు, ఏమి వద్దు సార్. మాకున్నవన్నీ అమ్మేసాము సార్. ఆఖరికి మేమున్న చిన్నీళ్ళు కూడా అమ్మేసాము. ఇప్పుడు వేరే వాళ్ళ ఇంట్లో ఉంటున్నాము సార్. మాకు ఫుడ్ కూడా పెట్టేవాళ్ళు లేరు. తలా కొంచెం ఇస్తే మేము తినాలి. ఉన్నిందంతా మా చెల్లికే పెట్టేసాము. మేము చాలా బీద పరిస్థితి సార్. మాకు నేను బీటెక్ చదివినా సార్, కానీ బీటెక్ చదివి జాబ్కి పోలేదు సార్ నేను. ఎందుకంటే మా చెల్లికి బాగలేదు. నా చదువు కూడా మా చెల్లికి హెల్త్ బాగాలేని కారణంగా నా చదువు ఆగిపోయింది సార్. మా అమ్మ ఒక్కటే కష్టపడి నన్ను బీటెక్ దాకా చదివించింది సార్. మా నాన్న చనిపోయాడు. మా అమ్మ ఆడది, అందరం ఆడపిల్లలు ఉండే ఒక చిన్న తమ్ముడు. ఇట్లా కష్టపడి బాగా ఉన్నదాంతో కొంచెం ఎదుగుతూ వస్తూ ఉన్నాం సార్. ఆ తర్వాత మా చెల్లికి బాగాలేకపోవడంతో అందరం అతలాకుతలం అయిపోయాము. మాకు ఏం చేయాలో కూడా దిక్కుతోచని పరిస్థితి సార్. ఇప్పుడు డబ్బులు కట్టలేక హాస్పిటల్లో టాబ్లెట్స్ కూడా డబ్బులు లేక ఇంట్లో పడుకోబెట్టుకున్నాము. మెంటలీ డిస్టర్బ్ అయిపోయింది సార్. ఆ జబ్బు ఒక్క నిమిషంకి బాగుంటే ఒక్క నిమిషం బాగుండదు. ఊపిరి పీల్చుకుంటున్నాం సార్. మేము ఏడ్చడానికి కూడా కన్నీళ్ళు రావడం లేదు సార్. కన్నీళ్ళు అయిపోయినా ఏడ్చి ఏడ్చడానికి కూడా కన్నీళ్ళు రావడం లేదు. ఇది నిజమో అబద్ధమో కష్టాలు పడుతున్నా మాకే తెలుసు. చూస్తున్నారు ఖచ్చితంగా మీ యొక్క దయనీయ స్థితిని ప్రభుత్వం కావచ్చు, సమాజంలో ఉన్న దాతృత్వం గల పెద్ద మనుషులు చాలా మంది ఉన్నారు. ఖచ్చితంగా స్పందిస్తారమ్మా, మీరైతే బాధపడదండి. డిజిటల్ డైరీస్ పక్షాన మేము కూడా ప్రజల్లోకి మీ యొక్క దీన స్థితిని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. చూసారు కదా, అనారోగ్యంతో ఒక 17 ఏళ్ల యువతి, ఉత్సాహవంతంగా చదువుకోవాల్సిన ఒక యువతి ఈరోజు అనారోగ్య కారణం వలన పూర్తిగా మంచానికి పరిమితమైన పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది. మనం చూసాం, ఇప్పటికే లక్షల రూపాయలని వారు ఆసుపత్రులకు ఖర్చు చేసేసి, ఒక ఇంటి పెద్దగా ఉండవలసిన ఒక ఆయన కూడా మరణించడంతో పూర్తిగా బాధ్యతను ఆ తల్లి తన భుజాలపైన వేసుకొని ఈరోజు పోరాడుతూ ఉన్న ఆ కూతురు యొక్క ఆరోగ్యం బాగుపడాలి అని పోరాడుతూ ఉన్న ఒక దయనీయమైన స్థితి మనకు ఎదురుగానే కనిపిస్తూ ఉంది. దీనిని వారు కూడా కోరుకుంటూ ఉన్నారు. స్థానిక మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు కావచ్చు,
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కూటమి ప్రభుత్వంలోని పెద్దలు వారి యొక్క కూతురి యొక్క ఆరోగ్య స్థితిని బాగుపరచడం కోసం వారి సహాయం చేస్తారని వారు దీనంగా వారిని అర్థిస్తూ ఉన్న పరిస్థితి ఇక్కడ మనకు నెలకొని ఉంది. చూద్దాం, దీనిని ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దలు స్పందిస్తారని, సమాజంలో దాతృత్వం గల పెద్ద మనుషులందరూ స్పందిస్తారని, వీరి యొక్క దయనీయమైన స్థితిని నుంచి వారిని బయటపడవేసేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం చేయవలసిందిగా డిజిటల్ డైరీస్ పక్షాన సవినయంగా ప్రార్థిస్తూ ఉన్నాను. వీరి యొక్క అకౌంట్ డీటెయిల్స్ కూడా వారివే మనం స్క్రీన్ కింద కూడా ఇప్పుడు మీకు కనిపిస్తాయి. మీరు సహాయం చేయాలనుకున్నది ఏదైనా సరే వారి యొక్క అకౌంట్కి మీరు నేరుగా సహాయం అందించవచ్చని తెలియజేస్తూ ఉన్నాం.